పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండల పరిధిలో ఎర్రకాలువ వరదలకు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. వీరంపాలెం, కొమ్ముగూడెం, పట్టెంపాలెం, అప్పారావుపేట, జగన్నాథపురం, మాధవరం, మారంపల్లి, నందమూరు, నవాబుపాలెం, దండగర్ర గ్రామాల్లో నీట మునిగిన పంటలను పరిశీలించారు. ప్రతి ఏటా చిన్నపాటి వరదలకు కూడా తమ పంట నష్టపోతుందని రైతులు ఎమ్మెల్యే ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని కోరారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఎర్రకాలువ గట్లు పటిష్టం చేశామని, కానీ వైసీపీ ప్రభుత్వం కనీసం ఎర్రకాలువ వైపు చూసిన పాపాన పోలేదన్నారు. ఎర్రకాలువ ఉధృతి సమయంలో పొరపాటున కూడా పోవద్దని ఎమ్మెల్యే సూచించారు. లేకుండా కుడుతున్న వర్షాలకి ఇలా మా ప్రాంతంలో గడిచిన 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వల్ల ఈ మాధవరం ప్రాంతం కానీ ఎక్కడైనా కూడా ఈ గండ్లు అనేది కనీసం 100 రూపాయలు పెట్టి కూడా పోడ్చకుండా నిర్లక్ష్యం చేసిన దానికి ఈ పాపానికి పరిహారం రైతు చెల్లిస్తూ ఉన్నారు. ఇలాంటి పొరపాటు జరగకుండా రాబోయే సీజన్లో అన్ని ఎర్రకాలువ గట్టును పటిష్టంగా చేసే దిశగా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు జరిగిన నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరగకుండా చూడండి. ఈ జరిగిన నష్టానికి ప్రభుత్వం ఎలాంటి వెసులుబాటు ఇస్తుంది అనేది మనం చెప్పవలసిన అవసరం. ఎందుకంటే ప్రభుత్వంలో కూడా ఇవాళ డబ్బు లేదు. అయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అనుభవంతో ఏదో రకంగా రైతులను ఆదుకునే ఆలోచన ఆయనకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రయత్నం మనం చేద్దాం. ఎవరో కూడా బయటికి వెళ్ళకండి, పొలాల్లోకి వెళ్ళకండి, ఏదైతే ఇలాంటి ప్రాంతాల్లో ఎవరో తిరగొద్దు, ఇలా నిడదవోలు వెళ్ళాలి, మోటార్ సైకిల్ మీద వెళ్ళాలనే ఆలోచన మానేసి ఈ ప్రాంతాన్ని పూర్తిగా ఈ 2 రోజులు కూడా పోలీసులు చెప్పాం, ఎవరు వెళ్ళొద్దు, పోలీసులు సహకరించండి. ఈ ప్రాంత సందర్శనకు కానీ ఎక్కడికి వెళ్ళొద్దు, ఇది ఉధృతంగా మారే అవకాశం ఉంది. రేపు ఇవాళ రేపు కూడా వర్షం పడితే ఇంకా తీవ్రమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి ఇది గోదావరిని కల్పించే రకంగా ఉంది ఇక్కడ. కాబట్టి దయించి ముందు మన ప్రాణాలు మనం కాపాడిన తర్వాత ఆస్తిని కాపాడుకుందని చెప్పి మీ రైతు సోదరులందరినీ కూడా వేడుకుంటా ఉన్నాం.